రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలకు పైగా ఈరోజు నిర్మాణ దశలోనే ఉండటం మూలంగా వందలాది వాహనాలు వేలాది మంది ప్రయాణికులు రోజు ప్రయాణించేటువంటి ఈ ప్రధాన రహదారి మీద ప్రజలకి ఇక్కట్లను గురి చేస్తూ అనేక అవస్థలకి ఈరోజు ప్రభుత్వాలు కారణమవుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు తోసుకొని ఈ 2026 జూన్ 2వ తేదీ వరకు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పూర్తి కాలేదు. గత సంవత్సరంన్నర క్రితమే దీన్ని ప్రారంభోత్సవం చేస్తామని గత ప్రభుత్వాలు చెప్పినాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి 2026 జూన్ వరకు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్కి ఒప్పందం చేసుకోవటం జరిగింది. కానీ తీరా సకాలంలో నిధులు విడుదల చేయటం లేదనే పేరుతోటి కాంట్రాక్టరు ఈ పనుల్ని నత్తనడకన కొనసాగించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ దారి గుండా పోవాలంటే ఎక్కడ ఈ యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోతాయో అనేటువంటి భయంతో ఈరోజు ప్రయాణం చేసే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా మోకాలు లోతు గుంతలు ఏర్పడతా ఉన్నాయి. ఈ దారిని శుభ్రం చేసే పరిస్థితి లేదు, మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. ప్రయాణికుల ప్రాణాలకి ఈరోజు గాలి కొదిలేసే పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రధానంగా ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ, ఎమ్మెల్సీ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ కానీ, అట్లాగే ఈ స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలా, ఈ నిర్మాణం వెంటనే పూర్తి అయ్యేటట్టు చూడాలా, ప్రయాణికుల యొక్క బాధల్ని ఇక్కట్లని తీర్చాలని కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్. హర్షించాలి బ్రిడ్జి పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, రాఘవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. తీర్చాలి ప్రయాణికుల కష్టాలను వెంటనే, తీర్చాలి ప్రయాణికుల కష్టాలను వెంటనే. సిగ్గు సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టడమా, సిగ్గు సంవత్సరాల తరబడి ఓవర్ బ్రిడ్జిని పెండింగ్ లో పెట్టడమా. అది కూడా నీకు మామిడిపల్లి కూడా ఎన్ని సంవత్సరాలు కాంట్రాక్టర్ ఏముందప్పా, నిధులు విడుదల చేస్తే కాంట్రాక్టర్ వేసేస్తాడు. దాన్ని తొందరగా బైపాస్